ఫ్రెండ్స్, నేను మీ ప్రీతిని. ఎక్కడికి వచ్చినాను అనుకుంటున్నారా? మేము హైదరాబాద్ ఫేమస్ చౌమహల్లా ప్యాలెస్ నేమ్ వినే ఉంటారు. సో ఇది నిజామ్స్ కట్టిన ప్యాలెస్ అంట. ఓకే, నేను మీకు ఎంట్రన్స్ నుంచి మొత్తం చూయించుకుంటూ వస్తాను. ఈ చౌమహల్లా ప్యాలెస్ ఎక్కడో లేదు, మన హైదరాబాద్లోనే చార్మినార్ దగ్గరలో మోతీ గల్లీ అని ఉంటుంది, అందులోనే ఉంది. ఈ మహల్ బయట అపియరెన్స్ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్. మనం అక్కడ టికెట్ అనేది తీసుకొని లోపలికి ఇట్లా ఎంట్రీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎంట్రీ టికెట్ అనేది మనకి ఈచ్ పర్సన్కి 60 రూపీస్ ఉంది. ఫారినర్స్కి అయితే 300 అంట. అండ్ ఫోన్ ఛార్జెస్ కూడా సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. ఫోన్కి కూడా, ఫోన్ కెమెరాకి కూడా 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకంతా గార్డెన్ ఏరియా కనిపిస్తుంది. అదంతా ఇక్కడ మన హిందూస్ కంటే ఎక్కువ ముస్లిమ్స్ బాగా కనిపిస్తున్నారు. ముస్లిమ్స్ ఇంకా ఫారినర్స్ కూడా వస్తున్నారు. ఎంట్రన్స్లోనే చాలా రూమ్స్ కనిపిస్తున్నాయి మనకి. బయట కూడా సీనరీ చాలా బాగుంది చూడడానికి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక రూమ్ అయితే ఓపెన్ ఉంది. ఇందులో అన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి మనకి. ఈ రూమ్ ఏంటో తెలుసా? దీని లోపల బేగమ్స్ని రెడీ చేసి ఫోటో తీస్తారంట. దీనికి కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా మేకప్ అవ్వచ్చు ఫోటో కోసం. వావ్, ఇక్కడ ట్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బాగా ఎండగా ఉంది బయట. ఇంకా లోపల చూద్దాం. ఈ రూమ్స్ అన్నీ ఏంటంటే అప్పట్లో కింగ్ని కలవడానికి ప్రజలు వచ్చేవారు కదా, వాళ్ళందరినీ ఈ రూమ్స్లో వెయిట్ చేయించేవాళ్ళంట. వెయిట్ చేయించి ఇంకా మెల్లిగా కింగ్ దగ్గరకు పంపేవారు. అంటే వెయిటింగ్ రూమ్స్ లాగా. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ ప్యాలెస్ని విజిట్ అయిన వాళ్ళే ఫొటోస్ దిగడం కాదు, ఫోటో షూట్ కోసమే ప్యాలెస్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మ్యారేజెస్, రిసెప్షన్స్ కూడా జరుగుతాయంట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్వి, పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళవి. కొన్ని ప్లేసెస్ ఏంటంటే మనం పిక్చర్స్లో చూసినప్పుడు వేరే ఉంటుంది, రియాలిటీలో వేరే ఉంటుంది. కానీ ఇది మాత్రం అలా లేదు. నేను చూసిన పిక్చర్స్, ఇక్కడ రియాలిటీ మొత్తం రెండు సేమ్ కాపీ లాగా ఉంది. చూడ్డానికి మహల్ మాత్రం సూపర్గా ఉంది. బయట అయితే ఇంత బాగుంది, ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో చూద్దాం. అది కూడా ఓ, లోపల బుక్స్ ఉన్నాయి అన్నీ. ఇంకా లోపలికి వెళ్ళనిస్తారా? చూద్దాం. వీళ్ళంతా ఎటు వెళ్ళిపోయినారు? వావ్, లోపల అన్ని బుక్స్ ఉన్నాయి. లోపల చాలా ప్లెజెంట్గా ఉంది. దీని లోపల అన్ని ఏమంటారు జ్యువెలరీ, శారీస్ అదంతా ఉంది. నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిద్దాం అనుకున్నా, కానీ కొంచెం వీడియో తీసేవరకు అక్కడ నో ఫోటోగ్రఫీ అని రాసింది.
ఇప్పుడు మనకి కనిపిస్తున్న మహల్ నేమ్ అయితే కిల్వత్ మహల్ అంటారు. యాక్చువల్గా చౌమహల్లా ప్యాలెస్కి చౌ మహల్లా అని నేమ్ ఎందుకు పెట్టారంటే అరబిక్ లాంగ్వేజ్లో చౌ అంటే 4 అంట. సో చౌ మహల్లా అంటే 4 మహల్స్ అని అర్థం. ఆ 4 మహల్స్లో ఇది వన్ ఆఫ్ ది మహల్. ఈ కిల్వత్ మహల్ పక్కనే మనకి క్లాక్ టవర్ కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ క్లాక్ టవరే మెయిన్ ఎంట్రన్స్ అంట. ప్రజలందరూ కూడా ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చేవారంట. ఇంకా మేమందరం ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము, చాలా అంటే చాలా పిక్స్ దిగాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. దీని లోపలికి ఇక్కడ అటు నుంచి ఎంట్రన్స్ ఉంది, అలా వెళ్దాం. వావ్, లోపలైతే చాలా బాగుంది. ఏ ఆనంద్, చౌమహల్ ప్యాలెస్ అంటే నార్మల్గా దీని స్పెషల్ ఏంటి అని అడిగితే మాత్రం దీని ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఈవెన్ నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఎవ్రీ సైట్ దీని ఆర్కిటెక్చర్ గురించే చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు పైన చాలా స్పెషల్గా డిజైన్ చేసి ఉంది. పైన శాండ్ లైట్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఆ టైంలో కరెంట్ ఉండేది కాదు కాబట్టి ఈ శాండ్ లైట్స్ని యూజ్ చేసేవారు. అది కూడా దీంట్లో వాడే క్యాండిల్స్కి స్మోక్ రాకూడదని ఈ క్యాండిల్స్ని ఇంగ్లాండ్ నుంచి తెప్పించేవారంట. ఇప్పుడు మనం ఉన్నది కిల్వత్ మహల్ లోపల కదా. ఈ మహల్ని హార్ట్ ఆఫ్ ది ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కింగ్స్ అందరూ ఈ మహల్ లోపల కూర్చొని ప్రజలు తెచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తుంటారంట. లుకింగ్ లైక్ దర్బార్. ఓకే, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా దీని లోపల, ఇక్కడ లోపల అయితే ఇది దాటి వెళ్ళొద్దు అంట. ఏం చూడాలని ఇక్కడ నుంచే చూడాలి. ఇది దర్బార్ అని అంటున్నారు. అక్కడ కింగ్ కూర్చునేవాడు కనిపిస్తుందా, వేరు ఇక్కడ అక్కడ కింగ్ కూర్చునేవాడంట. ఇక్కడ అంతా షోల్డర్స్ ఉండేవాడంట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మా వాళ్ళంతా ఎటో పోయినారు, కానీ ఇక్కడ వ్యూ బాగుంది అబ్బా. ఫొటోస్ దిగితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇంకో హాల్ కనిపిస్తుంది మనకి. ఇది ఏంటంటే దీన్ని ఆర్ట్ గ్యాలరీ అంటారు. ఇదంతా ఓల్డెన్ డేస్ కరెన్సీ. ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్ని కాయిన్స్ కూడా. ఇంకా ఈ గ్యాలరీలో అయితే కింగ్స్వి అన్ని పెయింటింగ్స్, ఆర్ట్స్, పిక్చర్స్ ఉన్నాయి.
వావ్, ఇక్కడ చూసారా ఇందాక మనం దర్బార్లో చూసాం చూడు, దాని వ్యూ ఇది. ఓకే, పోవాలి డ్యామా అది? అప్పట్లో. ఇప్పుడైతే ఉస్మాన్ సాగర్ డ్యామ్. చూసారు కదా, బాగుంది. ఓకే, వేరే ప్లేస్కి వెళ్దాం మనం. ఇంకా ఆర్ట్ గ్యాలరీ అయితే చూసేసాం మనము. ఇప్పుడు దీని లెఫ్ట్ సైడ్లో ఇంకొక హాల్ ఉంది. వావ్, చూడడానికి లైటింగ్స్ చాలా బాగుంది. టీవీ కూడా ఉంది ఇక్కడ. టీవీ ఉంది, పెయింటింగ్స్ ఉన్నాయి, ఇంకా కింగ్స్కి సంబంధించిన కొన్ని పెట్టినారు ఇక్కడ. ఇదేంటో తెలుసా, దీని లోపల ప్లానింగ్ ఉంది. కింగ్స్ అప్పుడు ప్లానింగ్ అంతా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కదా, అది ఇది స్కెచ్. ఇంకా మిగతా అంటారా, ఇవన్నీ ఫొటోస్ ఇంకా వాళ్ళవి, మేబీ పెయింటింగ్స్ అనుకుంటా. ఇదంతా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. మనం దీని లోపలికి వచ్చాము. ఇక్కడైతే అన్ని కింగ్స్ ఫొటోస్ ఉన్నాయి. బట్ కింగ్స్ ఎవరో నేమ్స్ మాత్రం అడగండి. ఐ టు డోంట్ నో ది నేమ్స్. వావ్, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి లోపల. ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ 2 doors ఉన్నాయి, బట్ దే ఆర్ క్లోజ్డ్. ఓపెన్ చేద్దాం. అక్కడ ఏదో రాసింది, హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్ అంట. ఆర్తి జరుగు. సరే, వీడియో కొంచెం వాళ్ళని యూజ్లెస్. హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్. ఆర్ట్స్ చిచ్చి, నో ఎంట్రీ. ఓకే, ఐ విల్ కీప్ మై మాస్క్. ప్లేస్ లేదా అనుకుంటున్నాం, పడుకుంటా. ఇక్కడ పడుకుంటాను. ఇది కూడా ఎంటీ హాల్ లాగా ఉంది, బట్ కింగ్స్ ఫొటోస్ ఉన్నాయి.
ఫోటోషూట్కి వచ్చినట్టే చేస్తున్నారు అందరూ. అక్కడ కూడా స్టెప్స్ ఉన్నట్టున్నాయి, వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం ఇందాక ఆ స్టెప్స్ నుంచి వచ్చాం కదా ఇటు సైడ్, మేబీ ఇట్లో నుంచి వెళ్ళిపోవాలేమో. ఇక్కడ కూడా ఏదో హాల్ ఉంది. హాల్ ఆఫ్ హెరిటేజ్ కేరళ. వావ్, మొత్తం గ్లాసెస్ ఉన్నాయి కదా. నువ్వే వస్తున్నావు. వావ్, ఇక్కడ అన్నీ ఏంటి అవి? ఈ హాల్లో అయితే మొత్తం స్వాట్స్, వెపన్స్, గన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మొత్తం హాల్ మొత్తం అలానే అవితోనే డెకరేట్ చేసి ఉంది చాలా బాగా. ఇక్కడ చూడండి, ఇది గన్స్. బయటికి వెళ్దాము. ఇక్కడ ఇంకో హాల్ వచ్చింది. ఇక్కడ మనకి బీర్వాస్ కనిపిస్తున్నాయి. అప్పట్లో వాళ్ళ ఖజానా అంతా ఈ బీర్వాస్లో దాచేవారంట.
మాత్రం క్రేజీగా ఉంది అసలు. ఓకే, ఇంకా ఈ హాల్ అయిపోయింది, బయటికి వెళ్దాం. ఇంకా ఆల్మోస్ట్ అన్ని హాల్స్లోకి అయితే వెళ్ళి కవర్ చేసాం. ఇంకా కార్స్ ఉన్నాయంట, వింటేజ్ కార్స్. అవి చూస్తే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అక్కడికి వెళ్దాం మనం, కార్స్ దగ్గరికి. గార్డెన్ ఏరియా అయితే చాలా బాగుంది. అందరు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి చిల్ అవుదాం. మేము ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు కార్స్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ లాంటి ట్రీ కనిపిస్తుంది కదా. ఆ ట్రీ నేను చెప్తే మీరు షాక్ అవుతారు. ఏంటో చెప్పనా, అది టామ్రిన్ ట్రీ అంట. షేప్ సేమ్ ఐస్ క్రీమ్లా ఉంది కదా. ఇంకా లోపల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, మహల్స్ ఉన్నాయి. నాకు ఈ చెట్లని ఇవన్నిటిని చూస్తుంటే ఇక్కడనే ఉండిపోవాలని ఉంది. కానీ గార్డెన్ లోపలికి ఎంట్రీ లేదంట, బయట నుంచే చూడాల. లేదు, వెళ్ళొద్దని రాసింది అక్కడ. అంతే ఉన్నాయి ఇప్పుడు అయితే ఇక్కడ ఇది గేట్ ఉంది, కానీ దానికి లాక్ వేసేసినారు. అఫ్తాబ్ మహల్ అంట ఇది. ఈ మహల్లో అయితే కింగ్స్ వాళ్ళ వైఫ్, బేగమ్స్, వాళ్ళ పిల్లలవి డ్రెస్సెస్ ఉన్నాయి. అన్నీ శారీస్, డ్రెస్సెస్. ఓకే, ఈ హాల్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇక్కడ అందరు వెళ్ళిపోయినారు. ఇదేంటి? అరే, చిన్న చిన్న డ్రెస్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే, లేస్ ఇది బాగుంది. ఇక్కడ కూడా చిన్న డ్రెస్ ఉంది. ఇక్కడ ఇవేంటో మనకు అర్థం కావలే. అయిపోయింది హాల్, బయటికి వెళ్తున్నాం.
ఒక్కటి కొంచెం ఇంకా బయటికి వెళ్ళాలేమో. ఆ వింటేజ్ కార్స్ ఒకటి అయిపోతే ఇంకా మనం బయటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చూసేటివి అన్నీ అయిపోయాయి. మా వాళ్ళు చూసారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, వింటేజ్ కార్స్ దగ్గరికి వెళ్ళాక మీకు అవి కూడా చూపిస్తాను. వెయిట్. ఓ ఇక్కడ ఏదో ఉంది, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. చూసే ఓపిక ఉండాలి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఇంకేదన్నా కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అదిగోండి వింటేజ్ కార్స్ అక్కడ ఉన్నాయి. వింటేజ్ కార్స్ అంటే ఇదా? అసలు నాకు ఇప్పటివరకు వింటేజ్ కార్ అంటే తెలీదు. ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్ లైక్. గ్లాసెస్ రిఫ్లెక్షన్ వల్ల నాకు సరిగ్గా కనిపించడం లేదు. గ్లాస్ లోపల పెట్టారు. ఎన్ని కార్స్ వెనకాల ఓల్డ్ మూవీస్లో చూపించే కార్స్ లాగా ఉన్నాయి. క్రేజీగా ఉన్నాయి అబ్బా. ఓకే ఇన్నా ఇక్కడ ఇంకేవో వెహికల్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడికైతే ఎవరు రావట్లేరు. 3-4 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూసినవన్నీ అయితే అన్ని వింటేజ్ కార్స్ అంటారంట. ఈచ్ అండ్ ఎవ్రీ కార్కి నేమ్ ఉంది, బట్ గ్లాస్లో ఉన్నాయి అండ్ అటు రిఫ్లెక్షన్ వల్ల వాటి నేమ్స్ మనకు కనిపించడం లేదు. కానీ కార్స్ మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. అక్కడ కూడా కొన్ని కార్స్ ఉన్నాయి. అక్కడ కార్స్, నాట్ కార్స్, కార్స్ రెండు ఉన్నాయి అక్కడైతే. మీకు కనిపిస్తుందా? ఇవి గ్లాసెస్లో ఎందుకు పెట్టలేదో ఐ డోంట్ నో, బట్ గ్లాసెస్లో ఉన్న కార్స్ అయితే వింటేజ్ కార్స్. ఇంకా ఈ కార్స్ అండ్ దట్ కార్ జిప్సీస్ కూడా ఉన్నాయి. 2 జిప్సీస్ ఉన్నాయి. మనం ఇంకో మహల్ లోపలికి వెళ్ళి చూద్దాం. 2 అయిపోయినాయి ఇప్పటికి, ఇది 3rd. లోపల ఫర్నిచర్ మాత్రం చాలా రాయల్గా ఉంది. రాయల్ ఫర్నిచర్ అని చెప్పచ్చు. పైన కూడా చూసారా, పైన ఇంకో ఫ్లోర్ లాగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే అఫ్జల్ మహల్ అంటారు. ఇప్పటివరకు కిల్వత్ మహల్ చూసాం అండ్ ఇంకా అఫ్తద్ మహల్ కూడా కంప్లీట్ అయింది. ఇది అఫ్జల్ మహల్. టోటల్ 3 అయినాయి ఇప్పుడు. ఇక్కడ పైనుంచి చూస్తే
మొత్తం కింద అంతా సీనరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ ఫౌంటైన్ కూడా. అన్నీ చూసే ప్లేసెస్ అయితే నేను చూసే కంటే ముందు వీడియోలో మీకే చూపించాను. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఓకే, హైదరాబాద్లో లేని వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మాత్రం ఈ చౌమహల్లా ప్యాలెస్ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే అసలు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా హైద్లో ఉన్నవాళ్ళు అంటారా, ఎలాగో ఇక్కడే ఉన్నారు కదా, చార్మినార్కి ఇది చాలా దగ్గర. చార్మినార్ చూడడానికి వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఓకే, బాయ్ ఎవ్రీవన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు.